మగాడివైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కడియం శ్రీహరిపై ఆదివారం మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు స్టేషన్ ఘాన్పూర్ నియోజకవర్గంలో సెగలు పుట్టిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ రఘునాథపల్లి మండలంలో పర్యటనకు సిద్ధమైన తాటికొండ రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల వేళ అక్కడి వెళ్లడం మంచిది కాదని వారు సూచించారు. వారించినా వినకపోవడంతో పోలీసులు రాజయ్యను గృహ నిర్బంధం చేశారు. ఇక దీంతో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు ఆందోళనకు దిగగా టెన్షన్ వాతావరణం నెలకొంది. రైతులేమో ఊరూరికి బీఆర్ఎస్ సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలనే కార్యక్రమాలు ఊరు తిరుగుతుంటే రైతులు యూరియా గురించి గగ్గోలు పడుతున్నారు, చెందుతున్నారు. అదే విధంగా సాగునీరు కోసం అసలు మనం చెప్పేసాను సార్, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, మీరు చెప్పేటి అన్ని కరెక్టే, ఊరికి చేసేది కేసీఆరే, ఇంటికి చేసేది కేసీఆరే. కానీ ఇప్పుడు మన సమస్య నీళ్లు కావాలి, యూరియా కావాలనేది ప్రజల నుండి వచ్చిన దానికి స్పందిస్తూ ఈ రైతన్న కోసం రాజన్న పాదయాత్ర మొదటి రోజు దాదాపు 30 కిలోమీటర్లు ఒకటే రోజు వేలేరు నుంచి వెళ్ళి మల్లన్నగండి వరకు నడవడం జరిగింది. రెండో పాదయాత్ర వెంకటాపూర్ నుంచి వెళ్ళి నష్కల్ రిజర్వాయర్కు రెండో పాదయాత్ర. ఇది మూడవది మల్లన్నగండి నుంచి వచ్చే రిజర్వ్ 29 కోట్ల రూపాయలతో రైట్ కెనాల్ పనులు బంధులైనవి. గతంలో రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అయితే అందిస్తారు. సాల్మన్, అసలు స్టేషన్ ఘాన్పూర్ లో తాటికొండ రాజయ్య వ్యాఖ్యలతో ఎలాంటి రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయంటారు? స్టేషన్ ఘాన్పూర్ కాన్స్టిట్యూషన్ లో మాత్రం ఇది ఆ రాజకీయ వేడైతే రగులుకుంది. కడియం శ్రీహరి అనర్హత వేటు వేయడంతో అందరైతే స్పీకర్ కు వివరణ ఇచ్చారు. కడియం శ్రీహరి మాత్రం ఇంట్లో జ్వరం వచ్చిందని అయితే కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని అయితే చెప్పారు. దీనికి మాజీ మంత్రి స్టేషన్ ఘాన్పూర్ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అయితే అదంతా బూటకము, ఇంట్లో ఇద్దరు అల్లుడు బిడ్డ డాక్టర్లు అయితే ఉన్నారు, చూయించుకోక అంటే ఆ స్పీకర్ కు వివరణ ఇవ్వకుండానే అదొక నాటకం అంటే అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకరిపై ఒకరైతే ఫిర్యాదులు చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. దీనికి సంబంధించి రాజయ్య అయితే హౌస్ అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంది? లేకుంటే స్టేషన్ ఘాన్పూర్ లో మీరు కడియం శ్రీహరి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మీ వివరణ ఏంటి? కడియం శ్రీహరి మీద అనుచిత వ్యాఖ్యలు నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ప్రత్యక్షంగా నష్టపోయింది నేను. నా నోటి కాడి బుక్కలు లాక్కొని ఈ రోజు ఎగబెట్టి మళ్ళా బయటికి వెళ్ళిపోయిండు. ఆక్రోశం నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటది? డెఫినెట్ గా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని పదవులు అనుభవించారు. చట్టసభలలో ఎమ్మెల్సీగా 2 సార్లు, ఎమ్మెల్యేగా ఒకసారి, ఎంపీగా ఒకసారి, ఉప ముఖ్యమంత్రిగా, తర్వాత మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా అన్ని రకాలుగా అనుభవించి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా గెలిచి పార్టీ పనులు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చెప్పి గెలిచి మరి ప్రజారంగంలో పార్టీలు మారవచ్చు, వ్యక్తులు నచ్చుకున్నా పార్టీ నచ్చుకున్నా. నువ్వు పోయావు, మేము వద్దాంటలేదు. కానీ నువ్వు పోయే ముందు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా, పదవికి రాజీనామా చేయి. నువ్వు పోయేది ఉంటే నీకు స్వాగతం ఇస్తాం, నీకు వీడుకోలు చెప్పేస్తాం. తెలంగాణ కాంగ్రెస్ జెండా పట్టుకొని మొత్తం నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుస్తుంది. ఎస్, నేను ప్రత్యర్థిగా నేను ఉన్నాను కదా. నేను అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తం తిరిగినాం. ప్రజల నుండి బ్రహ్మరథం పట్టిండు. తెలంగాణ రాజనగా నన్ను కొనియాడిండు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాగలిగిన, 4 సార్లు వరుసగా ఎమ్మెల్యే కాగలిగిన. అది ప్రజాపరంగా ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలి. మరి నువ్వు కూడా ప్రజల పక్షాల్లో కాదు. నీ బిడ్డ కోసం, నీ ఆర్థిక లావాదేవీల కోసం నువ్వు పార్టీ పోయినప్పుడు పోయినని చెప్పుకోవాలి కదా, ఉంటే ఉన్నాని చెప్పుకోవాలి. ఇటు బీఆర్ఎస్ లో ఉన్నాని చెప్పవు, అంటే కాంగ్రెస్ పోయినని చెప్పు. నేను ఏమన్నాను మరి? అఖిల కారణాలు ఏమంటారు? నేను అదే అన్నాను. తెలంగాణ భాషలో వరంగల్ పౌరుషం నీకేమన్నా ఉండేది ఉంటే, నువ్వు మొగాడు అయ్యేది ఉంటే నువ్వు రాజీనామా చేయి, ఏదైనా మాట్లాడును. అప్పుడు నీ జోలికి రాము. నువ్వు రాజీనామా చేసినావు అనుకో, నీ జోలికే రాము. ఎలక్షన్లు సంబంధం లేదు, ఏం లేదు, నీ జోలికి రాము. నువ్వు రాజీనామా చేయాలని ప్రత్యక్ష పోరాటాన్ని మీద చేసే హక్కు బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించిన నాయకుడిగా నాకే ఉన్నది. కాబట్టి నాకు కాకపోతే ఇంకెవరికి ఆక్రోశం ఉంటది? నా నోటికాడి బుక్కను లాక్కున్నావు కదా నువ్వు.
నాకు కాకుండా ఇంకెవరికి ఉంటుంది. కాబట్టి 600 నీ ఎంబడి పడతాం, వెంటాడతాం, రాజీనామా చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంటే ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నుంచి ఆ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అంటే రాజీనామా అప్పుడు లేని రాజీనామా ఇప్పుడు ఏంది అనేది ఒక ఆరోపణలు అయితే వినపడుతుంది. దీని మీద మీ స్పందన ఏంటి? అంటే ఫిరాయింపుల చట్టము ఏంటి, ఏం చేయలేదు కూడా మనం తెలుసుకోవాలి. అంటే వాళ్ళు పార్టీలను ఫిరాయింపులను ప్రోత్సహించిన వాళ్ళు చెప్పింది కాకుండా ఫిరాయింపు చట్టం ఏం చెప్తుంది అంటే, ఎవరైతే 2/3 మెజార్టీకి సంబంధించిన నాయకులు అందరు కలిసి మేము అభివృద్ధి కోసం కనుక పార్టీలో విలీనం అవుతామని చెప్పేది ఉంటే వారికి ఆ వెసులుబాటు ఇచ్చేయడం జరుగుతుంది. అంటే స్పీకర్ గారికి ఒక లేఖ ఇచ్చి వారు పార్టీలో విలీనం కావచ్చు కార్యక్రమం. ఎక్కడన్నా కేసీఆర్ గారు ఎవరి దగ్గరకన్నా పోయి వాళ్ళ ఇళ్లలో పోయి కండువ కప్పినట్టు కానీ ఒక్కొక్కరిని తీసుకున్నాడు ఎన్నికల్లో, వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా స్పీకర్ దగ్గర పోయి లేఖ ఇచ్చి ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు పార్టీలో. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.